గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయంపై విచారణ వేగంగా జరుగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. పాలకవర్గం అందుబాటులో లేదని అసిస్టెంట్ కమిషనర్ లలిత వెల్లడించారు. అర్చకులు, దాతలు, భక్తుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నామని చెప్పారు. త్వరలో ప్రభుత్వానికి దేవాదాయ శాఖ నివేదిక సమర్పించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, చూడొచ్చు, కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదైతే కిరీటం మాయమైందో, కిరీటం మాయమైన కంచి కూడా పూర్తిగా కూడా పోలీసుల దగ్గరికి ఆ కిరీటం ఇచ్చినటువంటి దాత ఎవరైతే ఉన్నారో తను పలుమార్లు ఆ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయబోయాడు. ఫిర్యాదు చేస్తే పూర్తిగా పోలీసులు పట్టించుకోలేని నిర్లక్ష్య ధోరణి చేశారు. కిరీటానికి సంబంధించినటువంటి తయారు చేసి అటు దాదాపు ₹1 కోటి విలువ చేసే కిరీటాన్ని ఆ వెంకటేశ్వర స్వామికి భక్తుడుగా ఆయన సమర్పించాడు. కుటుంబ సభ్యులతో కలిపి సుబ్బారావు పూర్తిగా దేవుడి మీద నమ్మకంతో ఆయన ఒక మొక్కుకున్నాడు. అక్కడ మొక్కుకున్న నేపథ్యంలో ఆయన కోరికలు నెరవేరడంతో కూడా దేవుడికి కిరీటం చేపిస్తానని చెప్పాడు. కిరీటం చేపించి ₹1 కోటి విలువ చేసే కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ కు సంబంధించినటువంటి బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ప్రధానంగా మనం చూసుకుంటే అధ్యక్షుడుగా మోహన్ రావు ఉన్నారు. మోహన్ రావుకి ఆ కిరీటాన్ని అందజేశారు. దాదాపుగా ఈ దీంట్లో 30 మంది దాకా కూడా ఆలయ ట్రస్ట్ కు సంబంధించినట్టు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు సుబ్బారావు చేతుల మీదకి వెళ్ళి మోహన్ రావు ట్రస్ట్ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కిరీటాన్ని స్వీకరించారు. స్వామివారికి ఆ రోజు అలంకరణ చేశారు. తర్వాతకి తను దాదాపుగా సంవత్సరం కిందట ఇది ఇచ్చాడు. తర్వాతకి మేము మళ్ళీ పూజ చేసుకుంటాం, స్వామివారికి ఇచ్చినటువంటి నగల్ని అలంకరించండి అని చెప్పడంతో కూడా ఆ కిరీటాన్ని అలంకరించట్లేదు. స్వామివారికి వేరే నగలు ఉన్నాయి, అవి కూడా అలంకరించట్లేదు. ఆయన దాదాపుగా నెల రోజుల కాంచి కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉంటారో మోహన్ రావును కూడా ఆయన అడుగుతున్నాడు. మేము పూజకు వస్తామంటే మేము ఈ నగలు ఏదైతే స్వామివారికి నగలు ఇచ్చామో భక్తితోటి ఆ నగల్ని అలంకరించండి అని చెప్పాడు. నెల రోజుల కాంచి కూడా తప్పించుకున్న ధోరణి కనపడుతుంది. అయితే ఏమంటే సుబ్బారావు ఏదైతే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. సో నేను నగలు ఇచ్చాను, వాటిని అలంకరించడమంటే అలంకరించట్లేదంటే పోలీసులు దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. వెంటనే సుబ్బారావు అయితే మీడియా ముందుకు వచ్చి ఇట్లా కిరీటాన్ని ఇచ్చాను, ఆ కిరీటం కనపడట్లేదని చెప్పడంతో కూడా ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆ కిరీటం అదే గుడివాడ సెంటర్ లో ఉన్న మార్బడి షాప్ లో కుదబెట్టినట్టుగా తెలుస్తుంది, తాకట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ₹1 కోటి విలువ చేసినటువంటి కిరీటాన్ని 38 లక్షల కోసం ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులే ఇదంతా కూడా చేశారు. ఇంకా దేవుడికి సంబంధించిన నగలు కూడా చాలా ఈ విధంగా పక్కదో పట్టించారని చెప్పేసి కూడా చాలా మంది కూడా విమర్శలు చేస్తున్నారు. ఎట్టకేలకైతే నిన్న రాత్రి అయితే కేసు నమోదు చేశారు. ఆలయానికి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మోహన్ రావు పై అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మిగతా సభ్యులు కూడా ఉన్నారు. పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ చేసిన మిగతా వాళ్ళపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా ఎందుకంటే 4 దశాబ్దాల చరిత్ర వంటి ఆలయాలో నమ్మకం ఎక్కువ. ఎందుకంటే స్వామివారి మీద వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికైనా నమ్మకం ఉంటుంది. సో స్వామివారి నమ్మకంతో చాలా మంది కూడా అక్కడ స్వామివారికి నగలు కానీ నగదు కానీ ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు మొత్తం కూడా కోట్లాది రూపాయలు కూడా 4 దశాబ్దాల కంటే చాలా మంది కూడా కోట్లాది రూపాయల నగలు ఇచ్చారు. అంతేకాకుండా డబ్బుల రూపంలో కూడా అక్కడ దేవుడికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఇవన్నీ కూడా పక్కదో పట్టినాయి. ఒక కిరీటమే కాదు, అనేక వస్తువులు అంటే స్వామివారికి సమర్పించినటువంటి నిధుల విషయంలో కానీ బంగారం కానీ ఇతర ఏదైనా వస్తువుల రూపంలో వచ్చిన అన్ని కూడా పక్కదారు పట్టినాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయి లెక్క తేల్చాలని చెప్తున్నారు. ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా అంటే దీని ఎండోమెంట్ పరిధిలో లేదు. ఇప్పటికి 4 దశాబ్దాల కిందట కట్టినటువంటి గుడి అయినప్పుడు కూడా ఇప్పటికీ దీని ఎండోమెంట్ కింద లేకపోవడం, వాళ్ళే కమిటీ వేసుకోవడం, వాళ్ళే విషయాలుగా చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ మొత్తం తెలిసిన తర్వాత ఇప్పటికే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత కూడా అక్కడికి వెళ్ళింది. పూర్తి స్థాయి విచారణ కూడా జరిపారు. అయితే ఆలయానికి సంబంధించి ఎవరైతే కమిటీ చేసుకున్నారో 30 మంది తోటి ఆ కమిటీ సభ్యులు ఒక్కరు కూడా లేకుండా అందుబాటులో లేరు. వాళ్ళు ఉన్నటువంటి రూమ్ ఏవైతే ఉంటే రికార్డ్స్ ఉన్న రూమ్ అన్ని కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి కూడా లలిత ఆగ్రహం చేసింది. పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత కేవలం గుడిలో జరిగినటువంటి ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, అవినీతి జరుగుతుంది, దీని అంతటికి కారణం ఆలయంలో కమిటీగా ఉన్నటువంటి మెంబర్స్ తో పాటు అధ్యక్షుడుగా ఉన్నట్టు మోహన్ రావే కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పేసి కూడా అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ లలిత అయితే తెలిపినట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికి కూడా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీలు ఎవరైతే 30 మంది ఉన్నారో 30 మందితో పాటు అదేవిధంగా మోహన్ రావు కూడా వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. ప్రస్తుతానికి పరారులో ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ మోహన్ రావు పై అయితే 3 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఆయన కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, ఆయన కోసం ఎత్తుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దేవుడు సొమ్ముని కాజేసినటువంటి మోహన్ రావు పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గుడివాడ భక్తులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఒక కిరీటమే కాదు అనేక వస్తువులు స్వామివారికి సంబంధించిన అనేక వస్తువులు కానీ స్వామివారికి సమర్పించినటువంటి ఏవైతే కానుకల రూపంలో ఉన్న డబ్బులు ఉంటాయో ఇవన్నీ కూడా కాజేశారు. వాళ్ళు పూర్తిగా లెక్కలు కూడా చెప్పాలని చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఆలయానికి సంబంధించి ఒక కులానికి సంబంధించిన ట్రస్ట్ గా దీన్ని నడుపుతున్నారు. పూర్తి స్థాయిగా భక్తులు మాత్రం అక్కడ అందరూ వస్తూ ఉంటారు.
అయితే దాదాపుగా 4 దశాబ్దాల నుంచి ఆలయానికి అనేక నిధులు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎండోమెంట్ కాకుండా అంటే గుడిని ఇప్పుడు కూడా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లకు పోకుండా వీళ్ళే హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా దందా కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ టెంపుల్ ని ఎండోమెంట్ ఆదివారం చేసుకోవాలి, ఎండోమెంట్ పూర్తిగా గుడిని నడిపించాలని చెప్పేసి కూడా భక్తులు అయితే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. శివాని. థ్యాంక్ యూ నవీన్.